జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి శాసనసభలో అడుగుపెట్టేందుకు తన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగగీతపై 70,000 పైచిలుకు ఓట్లతో భారీ మెజార్టీతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ 134,394 ఓట్లు సాధించగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ మరియు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 64,116 ఓట్లతో వంగగీత వెనుకంజలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ 2019లో భీమవరం మరియు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమి పాలైన తర్వాత మొదటి నుండి పార్టీని నిర్మించడానికి గోదావరి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర కూడా ఇక్కడనే భారీ విజయం అందుకోవడంతో గోదావరి ప్రాంతం పార్టీకి వెనుదున్నగా మారింది. ఇక ఆ ప్రాంతంలోనే ఆయన టీడీపీతో పొత్తు కూడా ప్రకటించారు. పిఠాపురం ఓటర్లు పవన్ కళ్యాణ్పై తమ అభిమానాన్ని కురిపిస్తూ రికార్డు మెజార్టీతో తొలి విజయాన్ని ఖాయం చేశారు. ఇక పిఠాపురం పుణ్యక్షేత్రం అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ కూడా హామీ సర్వత్రంగా ఆమోదు లభించింది. కాకినాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్తో పాటు రాజనగరం, కాకినాడ రూరల్ తమ అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక పవన్ కళ్యాణ్ గెలవడమే కాకుండా తనతో పాటు జనసేన పార్టీలో నిలబడ్డ 21 మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించి 2 ఎంపీ స్థానాలు కూడా గెలిపేయడం విశేషమని చెప్పాలి. ఇక పవన్ విజయంతో ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ సంబరాలు చేసుకుంటూ ఉంది. ఇక పవన్ పై ఇటు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా పవన్పై ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా నివేదా థామస్ కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ను కలిసినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే గట్టిగా ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి. అయితే నివేదా థామస్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి తనకు అభినందనలు తెలియజేసి అలాగే పవన్తో కొద్దిసేపు ముచ్చటించినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.